ఏళ్ళుగా నాతో కలిసి నడిచిన చెల్లె, నా తల్లి స్వర్ణమ్మ. చిన్న వయసులో స్వర్ణక్క అని పిలుస్తారు నా తల్లిని. తెలంగాణ నేల మీద గట్టిగా చప్పట్లతో నా చెల్లెను అద్భుతమైన సందేశం 2 నిమిషాల్లో ఇస్తే తర్వాత మాజీ మంత్రివర్యులు మా ఆడబిడ్డ పుష్పలీలక్క మాట్లాడతాం. నా ఆశల రూపానివి కావాలిరా కొడుకా, వీరుల ఆశయాలతో ముందుకు సాగాలిరా, ఎందరో మహనీయుల మదిల తలవరా, ఎందరో మహనీయుల మదిల తలవరా అని గొప్ప పాట నాకు ఇచ్చి బహుజన ఉద్యమంలో భాగస్వామ్యం చేసిండు మా సోమన్న. అంతేకాదు రాజగోపాల్ రెడ్డి అన్న, మీరు అనేక కార్యక్రమాలు నన్ను నల్గొండకు పిలిచి నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నల్గొండ జిల్లాకు నన్ను మొట్టమొదటిగా తీసుకుపోయింది మా ఏపూరి సోమన్న. ఏపూరి సోమన్న అంటే పాటల తూట మాత్రమే కాదు, నాలాంటి అనేక మంది కళాకారులను తయారు చేసినటువంటి ఒక్క గొప్ప కళాకారుడు ఏపూరి సోమన్న. ఈరోజు మా సోమన్న ఏడుస్తా ఉంటే చాలా బాధ అనిపించింది. ఎందుకనంటే చెప్పులు గుట్టిన చేతులతోనే చరితలు రాయాలే, ఈ దేశాన్నేలాలే, ఈ దేశాన్నేలాలే, మీరు నేతలు కావాలే. ఆ చెప్పులు గుట్టిన చేతులతోనే చరితలు రాయాలే, మా దేశం రాయాలే, మా రోజులు రావాలే, తెలంగాణను ఏలాలే, మా రోజులు రావాలే, మా రోజులు రావాలే, తెలంగాణను ఏలాలే, తెలంగాణను ఏలాలే, దేశాన్నేలాలే. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కష్టపడిన వాళ్ళలో ఒక్క పాట ఇవాళ అసెంబ్లీలో కూర్చుంది. ఒక్క పాట. నేను అడుగుతున్నా, ఇన్నేళ్ల స్వతంత్ర దేశంలో పాటలు పాడేటోడు, ప్రజల పక్షాన నిలబడేటోడు, బుల్లెట్లు దింపుకోవాలి, మోకాళ్ళ కొట్టుకోవాలి, ఎగురాలి, దుంకాలి, ప్రతి సభలో మేము పాట పాడాలి, లక్షల మందిని కూర్చోబెట్టాలి. మీరు వచ్చి ఉపన్యాసాలు ఇస్తారు, మీరు లీడర్లు అవుతారు, సంతోషమే. కానీ బాధలు తెలిసినోడే, గాయాలు తెలిసినోడే గేయాలు రాస్తాడు. ఆ గేయాలు రాసిన చేతిలో ఇవాళ అసెంబ్లీలు ఉండాలి. తప్పేముందన్నా? తప్పేముందన్నా? ఒక్క పాట సరిపోతుందా ఇవాళ అసెంబ్లీలా? ఏపూరి సోమన్న అవసరం లేదా? మహిళా మనులు కళాకారులు ఎంతమంది కష్టపడ్డాం, కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నాం. ఇవాళ మేము అంటున్నాం, రాజగోపాల్ రెడ్డి అన్న, మేము మీతో కలిసి ప్రజల కోసం పాడాలి, ఆడాలి, వాళ్ళ కోసం పనిచేయాలనుకుంటున్నాం. ఈ ఒక్కటే మాట నేను ఇక్కడి దాకా చెప్పడానికి వచ్చిన. ఏపూరి సోమన్న త్యాగం వృధా కాదు. మా రాజగోపాల్ రెడ్డి అన్న లాంటి అన్న అండగా ఉండగా వృధా కాదు, ఖచ్చితంగా అసెంబ్లీలో నిలబడతాను. ఇంకా చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి, కానీ అన్న నాకు ఒక రక్తం పంచుకొని పుట్టలేదు, కానీ ప్రతి విషయంలో నాకు అండగా నిలబడ్డాడు. సోమన్న వర్ధిల్లాలి, నాయకుడై జనం మధ్యలో వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. నేను చాలా విషయాలు మాట్లాడేది వచ్చింది. ఎందుకంటే నేను కూడా బాధ్యున్నే, నన్ను కూడా తొక్కారు, నన్ను కూడా అడగదొక్కారు, నాకు కూడా ఏది లేకుండా చేస్తున్నారు. అయినా నేను ఒకటే మాట చెప్పగలుగుతా, మొలిసే విత్తనం ఏ బండ కింద పెట్టినా మొలుస్తుంది. మొలిసే విత్తనం ఏ బండ కింద పెట్టినా మొలుస్తుంది. నేను ఒకటే మాట చెప్పిన, ఆటలు బంధు పెడితే ఆటం బంధులైతమురా, పాటను మూగ చేస్తే చూటాలై పేరుతామురా. కానీ నిలిచిన గాని కాలిగా చేయగలంది, సేపు నిలిచిన గాని సిరచేయగలంది, మా గుర్తులు మోసిన గాని ప్రకృతి పల్లవై పాట పాడుతుందనిరా. అది లెక్క. నేను ఒకటే చెప్తా ఉన్నా, రాజన్న నీ కాళ్ళు సోమన్న అన్నట్టుగా అందరికీ ఉన్నాయి, అందరికీ అన్ని రిజర్వేషన్లు ఉన్నాయి, అన్ని కులాలకు రాజకీయంలో కోటాలు ఉన్నాయి. మా ఎస్సీ దాంట్లో కూడా కోటాలు
కళాకారుల దాంట్లో 90% మా ఎస్సీ మాదిగా మాలల దాంట్లో ఉన్నారు. కాబట్టి మా రాజకీయ రంగంలో కళాకారుల గొడవ కోట తీసుకురావాలి, దండం పెడతారు. అది ఎట్లైనా చేయాలి, కావాలి కూడా. అందుకే సోమన్న నీ భూజాన వేసిన గొంగడి, నీ భూజాన వేసిన గొంగడి అది ఆకాశాన సింగిడి, నీ భూజాన వేసిన గొంగడి అది ఆకాశాన సింగిడి, నీ మెడలోన ఎర్రని రుమాలు. మన ఏపూరి సోమన్న 25 సంవత్సరాల పాటల ప్రయాణాన్ని ఇంత పెద్ద ప్రాంగణంలో రవీంద్ర భారతిలో మనందరి సమక్షంలో జరుపుకోవడం, పండుగ వాతావరణం నా మొట్టమొదటిగా నా జీవితంలో ఒక గాయకుడికి ఒక సన్మానం 25 సంవత్సరాలు ముగించుకొని ఈ పోరాట ఒక యుద్ధంతో గొంతుకు జరుగుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈనాటి ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, అదే మాదిరిగా పేరు పేరుగా ఇక్కడికి వచ్చినటువంటి కవులకు, గాయకులకు, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉందని సోమన్న చెప్పిన మాట నిజం కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోమన్న ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమంది అక్క చెల్లెళ్లకు, మీడియా మిత్రులందరికీ కలిసేటువంటి అవకాశం కలిగించినటువంటి సోమన్న మరొకసారి నీకోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను. మరీ ముఖ్యంగా సోదరి చెల్లె శ్రీదేవి, ఈమె తెలుసు కదా, జూబ్లీ సెలక్షన్ లో నేను బాగా చెల్లె చాలా పెద్ద సెలబ్రిటీ అయిపోయింది, నాకు చాలా గర్వం అనిపిస్తుంది. ఓకే, అదే మరి సోదరి కృష్ణవేణి గొప్ప యాంకర్ మనం చూస్తా ఉన్నాం. కృష్ణవేణి ప్రతి సందర్భంలో మన వాళ్ళు కృష్ణవేణి పెట్టుకోవాలి. ఇంత నేచురల్ గా శక్తివంతురాలు. వీళ్ళ నాన్న చాలా గొప్ప తెలంగాణ కవి అని కూడా తెలుసు, నాకు అందరికి తెలుసు. అదే మాదిరిగా ఎంత గొప్ప కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం. మిమ్మల్ని అందరినీ కలిసేటువంటి అవకాశం. మరో చెల్లెద మల్లిక కూడా చాలా గొప్ప, మా నల్గొండ విమలక్క అయినాయి ఒక గట్టిగా విమల. ఏది ఏమైనప్పటికీ సోమన్న ఏదో రాత్రికి సోమన్న ఈ స్థాయికి రాలేదు. గత 25 సంవత్సరాలుగా తన పాటని, తన మాటని కాళ్ళకు గజ్జెలు కట్టుకొని, డప్పు సంకరేసుకొని ఎంతో మంది అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఉమ్మడి నల్గొండ జిల్లానే కాకుండా తెలంగాణ ప్రతి పల్లెలో గజ్జె కట్టి ఆడి గద్దరన్నతోని సమానంగా, గద్దరన్న రాముడైతే లక్ష్మణుడుగా, గద్దరన్న తోడుగా అట్లాంటి గోపితో తిరిగినటువంటి అన్న సోమన్నకు మరొకసారి తెలంగాణ గడ్డ, మరి ముఖ్యంగా నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా బిడ్డ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా మీ ముందు. ఏది ఏమైనప్పటికీ కళాకారులు అంటే చాలా తక్కువ, చులకన ఉన్నది. మీ అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తా ఉన్నా. ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆ పోరాటానికి ఉవ్విళ్ళూరింది. ఆ పోరాటానికి పాటలతో, మాటలతో కవులు ఆనాడు బండి యాదగిరి మొదలుకొని, సుధార హనుమంతు మొదలుకొని అంత గొప్ప త్యాగదరులతోనే ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఉవ్విళ్ళూరినటువంటి గడ్డ నల్గొండ జిల్లా అయితే అదే గాయకులు కూడా ఆ రోజు కవులు గాయకులతోనే నిజాం నుంచి విముక్తి చెందించింది కూడా. అది మా కళాకారుల, మా పెద్దవాళ్ళ పాత్ర ఉంది. అదే మలిదశ ఉద్యమంలో తెలంగాణ 29 ఉద్యమం మలిదశ ఉద్యమంలో కూడా ఏపూరి లాంటి గాయకులు గజ్జగట్టి, ఏపూరి కాకుండా అలాగే వందలాది మంది, వేలాది మంది తెలంగాణ పల్లెల్లో కవులు, గాయకులు గజ్జగట్టి ఆడి ఎగిరి దుమికి ఆడి ఆట పాడితే సమైక్యవాదులను తరవడంలో మా పాత్ర ఉంది. వచ్చిన తెలంగాణలో మీ రాజ్యాలు స్థాపింప చేయడంలో మా పాత్ర ఉంది. మన జరిగిన ఎన్నికల్లో నా గొంతు ఇంత కీలకం మీ అందరికి తెలుసు. అయినప్పటికీ కళాకారులను కరేపాకు లెక్క వాడడం, అవతల పడేయడం, అన్నాన్ని దువ్వడం, తీసి పక్కకు పడేయడం, ఇది నాయకులు మానుకుంటే మంచిది. ఇది ఒక పార్టీకి చెప్తాను లేదు, నేను అన్ని పార్టీలకు చెప్తా ఉన్నా. నాయకులైతే ఒక పార్టీలో ఉంటాడు, ఆయన ఒక పార్టీలో గెలుస్తాడు, ఒక పార్టీలో వచ్చి మళ్ళీ మంత్రి అవుతాడు. అరే ఏప్పుడు సవన్న ఒక పాటలో పాడితే గాలకు వాడిందంటాడు, నర్సన్న ఆడకు వాడిందంటే గాలకు పాట వాడిందంటాడు. ఈ పద్ధతులు ఈ నాయకులు మానుకుంటే మంచిదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.
మరి మాకు కూడా ఎప్పుడు సోమన లాంటి వాళ్ళు చట్టసభల్లో ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఆయన కోరికను ఎందుకు చెప్తా ఉందంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో మా పాట ఉంటుంది, ప్రతి సందర్భంలో మా కవులు మా తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి రచయితలు పాటలు రాస్తారు. కానీ రాయడానికి పడడానికి పనికి వస్తామా మేము అంటే మేము చట్టసభలకు మేము పనికిరామా? అది తెలుసుకుంటే మంచిది. రాబోయే రోజుల్లో తప్పకుండా కూడా ఇది ఎప్పుడు సోమలతోనే మొదలవుతుంది. మా ఆరంభం ఇదే. సోమల సాక్షిగా ఇప్పుడు ఈ రవీంద్ర సాక్షి చెప్తా ఉన్నా. సోమల లాంటి వాళ్ళు చట్టసభలకు వెళ్ళాల్సిందే. అది ఆరంభం సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో నా వంతు సోమల చట్టసభల కోసం ఒకవేళ తను ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేస్తే, అన్న నేను నీకోసం వచ్చి నీకు తెలిసిన పాటంలో పాడి నిన్ను గెలిపించుకునేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను.